to my YouTube channel Ram NRI Telugu Traveler. హబ్సిగూడ నుంచి బయలుదేరి యాదగిరిగుట్ట వెళ్తున్నాం. పాత గుడి స్థానంలో కొత్త గుడి కట్టిన తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం కొత్తగా నిర్మించిన యాదగిరిగుట్ట గుడి చూడడానికి వెళ్తున్నాం. ఉప్పల్ రింగ్ రోడ్లోని స్కైవే ఇది. స్కైవాక్ ఉప్పల్ క్రాస్ రోడ్ స్కైవాక్ క్రాస్ చేసి యాదగిరిగుట్ట గుట్టకు వెళ్తున్నాం. ఇది బీబీ నగర్లోని నిమ్స్ హాస్పిటల్ క్రాస్ అయినాం. ఇది బీబీ నగర్ చెరువు. భువనగిరి గుట్ట, భువనగిరి ఫోర్ట్, భువనగిరి. ఇప్పుడు మనం రోడ్ దిగాలి. రాగిర్ వస్తుంది. రోడ్ దిగి యాదగిరిగుట్ట రోడ్ తీసుకోవాలి. ఈ హైవే దిగాలి ముందు. రాగిర్ ఇప్పుడు రోడ్ దిగుతున్నాం. ఈ హైవే పక్క దారి. రాగిర్ యాదగిరిగుట్ట కమాన్. ఇదంతా 4 లేన్ రోడ్డు. చాలా బాగా డెవలప్ అయింది. అంటే ఇది చాలా రోజులైంది అనుకోండి డెవలప్ అయ్యి. పాత యాదగిరిగుట్ట గుడి ఉన్నప్పుడే ఇది డెవలప్ అయింది. ఇది నరసింహ అభయారణ్యం. ఇక్కడ ఒక పార్క్ డెవలప్ చేసిండ్రు. నెక్స్ట్ టైం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం చక్కగా యాదగిరిగుట్ట గుడికి వెళ్దాం. ఇప్పుడు రాగిర్ ఇది బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఈ కింది నుంచి రైలు పట్టాలని పక్కకే రాగిర్ స్టేషన్. ఇది రాగిర్ చెరువు. రాగిర్ చెరువు కట్ట మీద చాలా బ్యూటిఫికేషన్. ఇక్కడ మంచిగా డెవలప్ చేసిండ్రు. చాలా బాగుంటది. ఇక్కడ ఎన్నో కార్లు ఆగుతాయి. ఇక్కడ చాలా మంది గడుపుతారు. సాయంత్రం గాని మార్నింగ్ గాని. ఇప్పుడు మనకు చాలా కార్లు కనబడుతున్నాయి. ఇది యాదగిరిగుట్ట ట్యాంక్ బండ్ లాగా. యాదగిరిగుట్ట కట్ట, పక్కకు చెరువు. ఇక్కడ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ అన్ని. ఈ సైడ్ కూడా ఒకటి డెవలప్ అవుతుంది. అది ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటా. ఇప్పుడు యాదగిరి పల్లెకి వచ్చేసినాం. యాదగిరిగుట్టకు. యాదగిరిగుట్ట విలేజ్ ఇది. ఇదంతా 4 లేన్ రోడ్డు. అప్పుడు ఇది చిన్నగా ఉండే. ఇప్పుడు మొత్తం 4 లేన్ వెడల్పు చేసిండ్రు రోడ్స్. ఎదురుగా మనకు గుట్ట కనబడుతుంది. కొత్త లుక్. పాత గుట్ట ఖాళీ ఇట్లా బండ ఉండి మీద ఒక 2 మనకు గోపురాలు కనబడేటి. న్యూ లుక్ న్యూ యాదగిరిగుట్ట కొత్త గుడి. పైన కొంచెమే ప్లేస్ ఉండేది యాదగిరిగుట్ట పైన ఇరుకు. ఇప్పుడు చాలా వెడల్పు అయిపోయి పాతది మొత్తం డిస్మాంటిల్ చేసి మెయిన్ గుడి అట్లనే ఉంచి మిగతా సరౌండింగ్స్ అని డిస్మాంటిల్ చేసి చాలా విశాలమైన స్థలం పైన బాగుంటది అట. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. రోడ్డు ఇక్కడ పై వరకు రోడ్డు పక్క షాపులు అన్ని తీసేసి ఇరుకు షాపులన్నీ వెడల్పైన రోడ్డు పైన గుట్ట, పార్కు, ల్యాండ్స్కేపింగ్. ఈ లెఫ్ట్ కి వెళ్తే కొండపైకి దారి ఉండేది రోడ్డు. ఇది ముందు గోపురము. మళ్ళీ కొత్తగా కడుతున్నారు గోపురం కూడా. పాత గోపురం తీసేసి ఇప్పుడు రైట్ సైడ్ అట్లా పోయేది. కొండపైకి దారి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇదంతా రోడ్ అంతా కొత్తది. రైట్ సైడ్ కింది రోడ్డు వేరే ఉంది. ఇది కొంచెం పైకి లేపి ఈ కొండపైకి దారి రైట్ సైడ్ నుంచి ఈ రోడ్లన్నీ కొత్తగా వేసిండ్రు. ఇవన్నీ 4 లేన్ రోడ్లే. చాలా పెద్దవి డివైడర్తో సహా. చెట్లు కూడా పెట్టి చాలా దూరం తిరిగి యాదగిరి పెళ్లి అటు కిందికి వస్తుంది మేలారగూడెం గిట. కానీ ఆ రూట్ వేరే కింది నుంచి. ఇది మొత్తం పైకి వెళ్ళేదే. అక్కడ గుట్ట మీద గెస్ట్ హౌస్ ఇంకా చాలా. ఇదంతా ఆ గుట్టకు దేవస్థానం సంబంధించిన ఏరియానే. ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్. ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి బస్సులు కార్లు ఇక్కడ కింద పార్కింగ్ చేయాలి, లేకుంటే పైన పార్కింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం పార్కింగ్ టికెట్ తీసుకొని. న్యూ యాదగిరిగుట్ట కొత్త గుడి, గర్భగుడి, దేవుని విగ్రహం మాత్రం పాతవి, మిగతా అదంతా కొత్తది. ఈ రోడ్డు కూడా 2 వే రోడ్డు.
పైకి కిందికి ఒకటే రోడ్డు. పాత రోడ్డు అది కూడా ఉంది, అది దిగేటప్పుడు చూద్దాం. అది ఓన్లీ కిందికి అనుకుంటా, ఇది మాత్రం 2 వే రోడ్డు. వచ్చేస్తుంది యాదగిరి గుట్ట. రోడ్ చాలా కన్వీనియంట్ గా ఉంది. ఇంతకుముందు రోడ్ అన్ని దగ్గర హెయిర్ పిన్ బెండ్ ఉండే. ద్వారం, గుడి ద్వారానికి వచ్చేసాను. ప్రవేశ ద్వారం ఇది. ఇది బస్ స్టాండ్ కింద కార్ పార్కింగ్. 500 రూపీస్ ఇక్కడ పార్కింగ్. కిందనే తీసుకున్నాం టికెట్. ఇక్కడ నుంచే కార్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచే క్యూ లైన్ స్టార్ట్ అవుతాయి. ఫ్రీ దర్శనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. 150 రూపీస్ స్పెషల్ దర్శనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. 300 బ్రేక్ దర్శనం, స్పెషల్ దర్శనం అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైకి వెళ్తాయి. అక్కడ నుంచి 300 రూపీస్ బ్రేక్ దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇది పైకి వచ్చినాం యాదగిరి గుట్ట పైన. చాలా విశాలంగా 4 వైపులా ఇట్లనే ఉంటది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణము 4 గోపురాలు, 4 వైపులా 4 మాడ వీధులు. ఉత్తరము, తూర్పు చాలా వెడల్పైన స్థలం. ఇక్కడ మునుపు ఇంత స్థలం లేకుండే, చాలా చిన్నగా ఉండే. ఇది తూర్పు వైపు స్థలము. మనం ఉన్నది ఉత్తరం వైపు ఉన్నాము. ఇది తూర్పు వైపు. అది మొత్తం క్యూ లైన్. మంది ఎక్కువ ఉన్నప్పుడు ఆ మొత్తం క్యూ లైన్ నుంచి ఇది తూర్పు ద్వారం, మెయిన్ ద్వారము. సర్వదర్శనానికి వచ్చే వాళ్ళు కానీ, 150 స్పెషల్ దర్శనానికి వచ్చే వాళ్ళు కానీ దీంట్లో నుంచే ప్రవేశము. ఇదే తూర్పు వైపు ఉన్న ద్వారము. ఆ క్యూ లైన్ అక్కడ స్టార్ట్ అయి ఇట్లా చుట్టూ తిరుక్కుంటూ ఆ ముందున్న ఎంట్రన్స్ ద్వారా గుడిలోకి ప్రవేశం. ఇప్పుడు మనం ఎంట్రన్స్ ద్వారం చూద్దాం. అదంతా క్యూ లైన్. ఇప్పుడు ఎవరు లేరు, చాలా ఖాళీగా ఉంది. ఇది తూర్పు వైపు ద్వారము, మెయిన్ ఎంట్రన్స్ గుడికి. ఇక్కడ బారికేడ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచే 150 దర్శనం కూడా ఇక్కడనే మెర్జ్ చేస్తారు. ఫ్రీ దర్శనం నడుచుకుంటూ రావాలి ఇక్కడి వరకు. ఆ క్యూ కాంప్లెక్స్లు అవన్నీ క్యూ లైన్ గోల్డ్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. క్యూ లైన్ కాంప్లెక్స్లు. ఇది తూర్పు గోపురము, ప్రధాన ప్రవేశ ద్వారము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు బ్రేక్ దర్శన సమయం కాబట్టి ఇక్కడ క్యూ లైన్ లేదు. ఇప్పుడు 300 రూపాయల ప్రత్యేక బ్రేక్ దర్శనం కాబట్టి అది ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి ప్రవేశ ద్వారము. ఇప్పుడు ఉత్తర ద్వారమే ఓపెన్ ఉంది. ఈ బ్రేక్ తర్వాత మామూలు దర్శనం మళ్ళీ తూర్పు ద్వారం నుంచి అవుతుంది. ఇది ఉత్తరం వైపు. ఇప్పుడు మనం చూసేదంతా ఉత్తరం వైపు. ఆ గోపురం ఉత్తరం వైపు గోపురం, అదే ఉత్తర వైపు ప్రవేశ ద్వారం, ఉత్తర ద్వారం. ఇది ఆ ముందు కనబడుతున్నది ఉత్తర ద్వారం, నార్త్ సైడ్. ఇది 300 రూపాయల ప్రత్యేక బ్రేక్ దర్శనం. ఇది నార్త్ ద్వారం అన్నమాట, నార్త్ సైడ్. ఇదంతా నార్త్ సైడ్ మాడ వీధి. ఈ గుడికి స్తంభాలకు మధ్యలో మంచి అరుగు, చాలా విశాలమైన అరుగు. 1000 మంది అయినా కూర్చోవచ్చు ఈ అరుగుల పైన, విశ్రాంతి తీసుకోవచ్చు, గుడి దర్శనం చేసుకొని వచ్చి. కాకుంటే కోతులు ఉన్నాయి బాగా, అంత కోతుల వలన కూర్చోవడం కూడా కష్టమే ఇక్కడ. ఇప్పుడు ఈ కోతుల బెడద ఎక్కువ ఉంది. ఇది దక్షిణం వైపు. ఇది దక్షిణం వైపు గోపురము. అదొక్కటి ఇప్పుడు అది ఎంట్రన్స్ లేదు. ఇదంతా దక్షిణం వైపు. ఇప్పుడు ఇది పడమరి వైపు. ఇదంతా మనం చూసే ఇదంతా పడమ వైపు. ఆ పడమటి గోపురము 4 వైపులా 4 గోపురాలు, 4 వైపులా 4 మాడ వీధులు. ఇది అరుగు, గోడకు స్తంభాలకు మధ్యలో అరుగు. చుట్టూ 4 వైపులా ఇట్లా అరుగు, 4 వైపులా స్తంభాలు, 4 వైపులా అరుగులు, 4 వైపులా మాడ వీధులు, 4 గోపురాలు. చాలా మంచి డిజైన్, చాలా బాగా విశాలమైన గుడి. పాత గుడికి ఈ గుడికి అసలు పోలికే లేదు. చాలా విశాలంగా చేసి కింది నుంచి గుట్టను ఎక్స్టెండ్ చేసి చాలా విశాలమైన స్థలం ఉంది. ఇప్పుడు ఇది బయటికి వెళ్లే దారి పడమటి ద్వారి. తూర్పు ద్వారం నుంచి ప్రవేశము, ఉత్తర ద్వారం నుంచి ప్రవేశం. ఆ 2 ప్రవేశాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ పడమటి ద్వారం గుండానే బయటికి రావాలి. ఇక్కడే ప్రసాదం ఉంటుంది, ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకొని ఇక్కడే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అక్కడ
తీర్థ ప్రసాదాలు ఇక్కడే తీసుకోవాలి. ఈ బయటకు వచ్చే ముందు ఈ ద్వారం నుంచి బయటకు వచ్చినాము. ఇక్కడ ఒక మంటపం, ఇక్కడ కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి కూర్చోవడానికి. ఇది పడమటి వైపు. ఈ మాడ వీధులు దక్షిణం పడమర కొంచెం చిన్నగా ఉన్నాయి. ఉత్తరము తూర్పు చాలా విశాలంగా ఉన్నాయి. చాలా అంటే చాలా వెడల్పైన వీధులు ఉన్నాయి రెండు వైపులా. తూర్పు వైపు ఉత్తరం వైపు చాలా వెడల్పైన స్థలం, చాలా స్థలం ఉంది ఇక్కడ. ఇదంతా ఉత్తరం వైపు. ఇది ఉత్తరం వైపు, అది ఉత్తరం వైపు గోపురం, ఇది ఉత్తరం వైపు మాడ వీధి. ఇది కొత్త యాదగిరిగుట్ట, చాలా బాగుంది, సూపర్. మొత్తం రాతి కట్టడమే. గుడి మొత్తం రాతి కట్టడం. ఈ ల్యాండ్స్కేపింగ్ అంతా నార్త్ సైడ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. 300 రూపీస్ స్పెషల్ టికెట్ తీసుకొని ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి పడమటి ద్వారం ద్వారా బయటకు వచ్చేసినాము. ఇప్పుడు కింది పార్కింగ్ ప్లేస్ కు వెళ్ళి మళ్ళీ మనం కార్ పార్కింగ్ వెళ్ళి మనం కిందికి వెళ్దాం. ఈ స్తంభాలు కంప్లీట్ గ్రానైట్ స్టోన్, అంత గ్రానైటే, ఎక్కడ సిమెంట్ వాడలేదు. గుడి గోడ గోపురం పిల్లర్స్ అన్ని గ్రానైట్. చాలా బాగుంది. కొత్త గుడి చాలా విశాలంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం తిరుగు ప్రయాణంలో రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. కిందికి వెళ్తున్నాం. ఇది పాత రోడ్డు. ఇంతకుముందు ఇదే అప్ అండ్ డౌన్ ఉండే. ఇప్పుడు కొత్త రోడ్డు కూడా రెండు వైపులా ఉంది, కానీ ఇప్పుడు మనం పాత రోడ్లో దిగుతున్నాం. కొత్త రోడ్ల కొండపైకి వచ్చి ఇప్పుడు పాత రోడ్ల కిందికి దిగుతున్నాం. ఇది ఓల్డ్. ఇది కూడా చాలా వెడల్పు, బాగా విశాలంగా చేసిండ్రు. ఆ ఎదురుంగా ప్లేస్ లో ఇంతకుముందు టీటీడీ గెస్ట్ హౌస్ ఉండేది, ఇది నాకు గుర్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు కూడా మంచిగా డెవలప్ అవుతుంది. కాకుంటే ఇక్కడికి ఎక్కువ వెహికల్స్ లేవు. ఆ కొత్త రోడ్నే ఉపయోగిస్తున్నారు, కొండపైకి కొండ కిందికి. మేము మాత్రం కొండపైకి కొత్త రోడ్లో వెళ్ళి పాత రోడ్డు చూద్దామని ఇట్లా కిందికి వచ్చినాం. ఈ రోడ్డు కూడా చాలా విశాలంగా 6 లేన్ లాగా ఉంది, అంత పెద్దగా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ అంతా గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మళ్ళీ ముందుకు వచ్చేసినాం. ఈ గోపురం ఇంకా కంప్లీట్ కాలేదు, మెయిన్ గోపురం కిందిది. ఇక్కడ నుంచి మెట్ల దారి ఉండేది, మనం ఇప్పుడు ఇట్నే పైకి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చిన దారి ఇటు రైట్ సైడ్ మళ్ళీ రోడ్డు వెళ్తున్నాం. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్.